ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 24వ అధ్యాయము. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి శ్రీగురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో, స్వామి, అతడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమిటి? అతడి అజ్ఞానాన్ని తొలగించకూడదా అని వేడుకున్నాడు. దానికి శ్రీగురుడు అంగీకరించి వెంటనే బయలుదేరాడు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజనాంచనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు. ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు. ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజు నరసింహావతారము అతనికి దర్శనమిచ్చేవాడు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు. కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నం చేసినా ఇష్టదేవతామూర్తి దర్శనమియ్యలేదు. అప్పుడు త్రివిక్రముడు, స్వామి నరసింహ, ఈరోజు మీరు నన్ను ఎందుకు కరుణించలేదు? ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమైంది. ఇక నేనేం చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు. వెంటనే అతని మనసులో సపరిపరివారంగా గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై, ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు. కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వటంతో అతను ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు పరివారము కూడా ఎతులలాగా కనిపించారు. త్రివిక్రమ భారతి నివ్వెరపోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక, స్వామి, త్రిమూర్తి స్వరూప, వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను. నా పైన కృపతో నీ నిజస్వరూపం దర్శింపచేయండి. ఇంతకాలము నేను చేసిన మానస పూజలకు సంతృప్తుడవై శ్రీ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు. ఈరోజు నా తపస్సు ఫలించింది, అందువల్లనే మీ దర్శనం నాకు లభించింది అన్నాడు. శ్రీగురుడు సంతోషించి తన నిజస్వరూపంతో కనిపించారు. అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానంలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు. స్వయంగా రాజు చేత వింజామరలతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూశాడు. అప్పుడు శ్రీగురుడు, త్రివిక్రమ, ఎవరిని దాంపికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసే మేమిప్పుడే నిన్ను పరీక్షించాము. నరసింహ భక్తుడవైన నువ్వు మమ్మలను ఏ కారణంగా విమర్శించావో దంభి లక్షణాలేంటో తెలుసుకోవాలని వచ్చాను. నేను నృసింహుని అనుగ్రహంతో నా విషయమే నీ సంశయమేమిటో వివరించు అన్నారు. శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే కాకుండా ఆయన ప్రసాదించిన దివ్యదర్శనంతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు మానవ రూపంలో అవతరించటం వలన నేను తెలియక మూడుని వలె ప్రవర్తించాను. నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపది వద్దకు అనుగ్రహింపవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించటానికి మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన పరమేశ్వరులే. పగటి వెలుగును చూడలేని గుడ్లగూబ వలె అజ్ఞాని అయిన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపచేసి ఆత్మ అనే ఒడ్డు చేర్చండి. భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను. కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను. భేదబుద్ధిని సులభంగా తొలగించి చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు. మీరే నా ఉపాస దైవమైన నృసింహ స్వరూపులు. శరణు శరణు అని స్తుతించాడు. శ్రీగురుడు అతనిని అనుగ్రహించి, త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాము. నువ్వు నృసింహస్వామికి చేసే అనుష్ఠానము మాకే చెందుతుంది అదే చేస్తుండు. అప్పుడు శ్రీగురుడు అతనిని అనుగ్రహించి, త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాము. నువ్వు నరసింహస్వామికి చేసే అనుష్ఠానము మాకే చెందుతుంది, అదే చేస్తుండు. నీకు పునర్జన్మ లేదు. నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. తరువాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ, మాకు అనుష్ఠాన సమయం అయింది, మేము ముందుగా వెళ్తాము, మీరు వెనక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు. తరువాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు. కాబట్టి నామధారక
శ్రీగురుడు భగవంతుడు కాదని మానవమాతృడేనని తలచేవాడు 7 జన్మల నరకం అనుభవిస్తాడు. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని వేదాలు చెప్తున్నాయి. నా మాటపై విశ్వాసం ఉంచి లోకులు శ్రీ గురుపాదాలను ఆశ్రయించాలి. అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనబడే చలివేంద్రం స్థాపించాము. దీని నుంచి ప్రజలు గురుకథామృతాన్ని సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 24వ అధ్యాయం సంపూర్ణం.